ఎందుకు నవ్వుతున్నావు? నవ్వడం కూడా తప్ప. హాయ్ అండి మీ అందరికి. ఈరోజు అయితే మధ్యాహ్నం అనగా మా మరిది గారు వచ్చి పిలిచారనమాట. ఎక్కడికి ఏందో చెప్పమంటారా? ఎదురుగా మరి వచ్చాను. ఎదురుకే మీరు రావాలి చెప్పు. వచ్చి తిరగదు. సరేనండి, అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే చెప్పమంటారా? చికెన్ మటన్ ఏందో మా వద్దగానే వెజిటేబుల్ ఆ మూడిట్లో ఏదో కనుక్కొని ఇంకేదంటే చేసుకొని ఒక చిన్న సెలబ్రేషన్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కూడా ఫోన్ చేశాడు. పిల్లలిద్దరిని పంపించేస్తాను. ఇప్పుడు వెళ్తున్నాం బావా నేను. బుడ్డి చెప్పలేక ఇంకేంట్రా? ఏం పౌడర్ ఎక్కువైనట్టుంది మొహానికి. పౌడర్ అసలు టచ్ కూడా దయ్యాలా ఉండవే. ఫిన్సీ పూసేస్తాను. ఫినిష్కి పోసావా? సరిపోలేదు. మమ్మీ గడికి పోసావా? మమ్మీ గడికి ఎక్కువైంది. సరిపా సరేరా. చిన్నగా నడిచి వస్తాను. జాగింగ్ చేసినట్టుంటుంది. ఓకేనండి, ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మా తోటకోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. కొత్త ఛానల్లోకి చికెన్ బిర్యానీ అవి అనుకున్నాం, కానీ ఎగ్ బిర్యానీతో ముందుకు వచ్చామన్నమాట. ఇంక ఈ విధంగా అయితే ఎగ్ బిర్యానీ కావాల్సిన మొత్తం రెడీ చేసుకుంటా ఉన్నాం. ఎగ్స్ అయితే ఉడక పెట్టేసుకున్నాం. కొత్తిమీర కరివేపాకు కూడా దగ్గర పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం. టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ. టమాటాలు ఇన్ని ఎందుకంటే టమాటా ఆమ్లెట్ గ్రేవీ కర్రీ, ఇంకా అదేవిధంగా ఎగ్ బిర్యానీ అనమాట. ఇంకేందండి సంగతి? కోడిగుడ్డు కూర కాదు, ఎగ్ బిర్యానీ, మళ్ళీ టమాటా ఎగ్ బిర్యానీ, మళ్ళీ వచ్చేసి టమాటా ఆమ్లెట్ గ్రేవీ కర్రీ. ఇవన్నీ చేయబోతున్నాం అనమాట. త్వరగా అయితే చేసే మొత్తం మా మరిది వాళ్ళ ఛానల్లో ఉంటే చూసేయండి. కుకింగ్ ఇంకా ఎగ్స్ అయితే ఒక పక్క అయితే ఫ్రై అయితే ఉన్నాయి, ఇంక మరో పక్క అయితే కర్రీకి కూడా చేస్తూ ఉన్నాను. ఇదండి, ఎగ్స్ అయితే బాగా ఎగుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి కర్రీకి ఆయిల్ అయితే బాగా వేడైతుంది. దానికి పెద్ద వస్తుంది. పులావ్లోకి అంటే ఎగ్ బిర్యానీలోకి అయితే గ్రేవీ అయితే మనకి బాగా ఎగుతూ ఉంది. ఇది దమ్ పెట్టేయాలన్నమాట. రైస్తో పక్క అయితే ఉడుకుతూ ఉన్నాయి. కత్తితో పెట్టేస్తాను. 2 పొయ్యి ఖాళీ లేకపోలేక. ఇది వచ్చేసి టమాటా గ్రేవీ కర్రీలోకి వచ్చేసి కర్రీ అయితే మనకు బాగా ఉడుకుతూ ఉంది. కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఎగ్స్ అనేది ఆమ్లెట్ అలా వేసుకున్నాం. సరేనండి, కర్రీ అయితే బాగా ఉడుకుతూ ఉంది కదా. ఎగ్ అనేది పగలు కొట్టేసుకొని ఇట్లా వేసేసుకోవాలి కర్రీలో. అట్లాగా 4 గుడ్లు వేసాను. మొత్తం 5వ గుడ్డు అనమాట ఇది. మొత్తం అయితే ఇట్లా ఆమ్లెట్ కర్రీ అనమాట. మరి గట్టిగా అవ్వకుండా గ్రేవీలాగా ఉంచుతున్నాను. కాసేపు ఉంచేసుకొని కలిపేసుకోవాలి. బిర్యానీ అంటే పిల్లలకి. కూర్చోండి మరి, కూర్చోండి. ఏది బిర్యానీ? ఏది ఇది? ఎగ్ కర్రీయా? బిర్యానీ సూపర్గా వచ్చిందా అది? వీక్షి బాగుందా బిర్యానీ? బాగాలేంట మరి. అండి మీ అందరికి అలాగే బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 మధ్యలో అయితే ఉంది. మేమైతే ఉదయం అనంగా వచ్చాం పనికి. అంటే 5:30కి లేగటం, అన్నం కూర వండేసుకొని మా బావ మా తమ్ముడు నేనైతే పని దగ్గరకు వచ్చి ఇవ్వాలే కదా రావటం. ఇంకా లిఫ్ట్కి పాయలు వేయటం, ఇంకా ఇదని చెప్పేసి కింద నుంచి కూర పైకి వచ్చి ఇంకా అన్నీ చేయడం వచ్చేలేకే ఇంకా చాలా అరుపు వచ్చేసింది. అంటే 2 నెలల తర్వాత పనికి వచ్చేలేకే అందుకని చెప్పేసి ఇంకా హాయ్ చెప్ తమ్ముడు. హాయ్. అంటే కొత్త పెళ్లి కొడుకు కూడా అసలు కిన్నాళ్ళ నుంచి ఇంటికాడ లేక ఒక్కరోజు పనికి వచ్చేలేక అందరికి అసలు ఎట్లా ఉందనమాట. అది కాక కూర పైన ఎండ మామూలుగా లేదు. రాగిసావంటారా బావుకే?
అదిగోండి మా ఆయన లిఫ్ట్ లో చేస్తున్నాడు. ఏమండి తలగా కొంచెం కింద కన్నాడు కనపడట్లా. ఏం సంగతి? ప్లాస్టింగ్ అండి లిఫ్ట్ పూరా సరేవా. అలా అయితే పోస్తాం. ఎండ కదా పూర పైన వేయలేక కారిపోతా ఉంది. ఆరిపోతుందంటండి. తమ్ముడు ఇది ఒక బచ్చ అంటే ఇవా బావకి అది అడి పెట్టి కళ ఏంటి ఆరిపోతుందండి. మోహన్ కొట్టావు బాబు. ఎన్నాళ్ళ నుంచి ఆ చేతులు పని నేర్చుకున్న చేతులు లెక్కి ఎన్నాళ్ళ నుంచి ఇంటికాడ ఎట్లా ఉందండి. గొప్ప ఆడిపోవాలి సరే బాబు. ఇంకో బచ్చి పోసానా ఇదండి మా పని అయితే. ఇంకటి నుంచి ఇంకా ఎండ పని ఏం కాదు కదా నీడ పని అని చెప్పేసి ఉదయం వచ్చి మాలే కలిపేసుకొని అన్నం అయి తిని వంగేసేలేకే 9:30 10 అయింది. అయితే పొద్దున్నే వచ్చి 1 గంటకి 2ంటికి పోవటం. మనం డైలీ సర్వీసే కదా పోవటం రావటం. అంటే పొద్దున్నే వచ్చి 1 గంటకి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలన్నా కానీ ఎండకే జర్నీ చేయాల్సి వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి లిఫ్ట్ అయిపోయి ఇంకా అపార్ట్మెంట్ల కింద పనే కదా అంటే 9 పొద్దున్నే వచ్చి అన్నం అయి తినేసి చేసిన ఇంకా సాయంత్రం దా చేయొచ్చులే 5 వరకు అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే సాయంత్రం దా చేస్తూ ఉన్నాము. త్వరగా అయితే ఇంకా లిఫ్ట్ మొత్తం చేసేయాలి. సో ఓకేనా. మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం లేచినప్పుడు చూపిస్తాను. చూద్దాం. ఎండ కాస్తే ఏమి చల్లటి గాలి తోలుతూ ఉంది పూరా పైన అయ్యలేక. అంతా చుట్టుపక్కల కొండ లొకేషన్ అనమాట. నేనైతే మా తమ్ముడు అయితే మాలు కల్పిస్తాను నాకు. నేనైతే వాళ్ళకి అందిస్తూ ఉంటాను. కలుపు కలుపు గంపలకి వేసి ఎన్ని కొడతాయి అది బాగా కిందకి 10 కొట్ట అయితే సీలింగ్కి కలిపిచ్చాను నీకు కొడతాం వాళ్ళు. జంసోప్ చెప్పి అమ్మ ఏమగానే రాత్రి ఇప్పటికి ఏది వన్లాగా తిరుపతి లడ్డులో అయింది. అవి ఏమైనా పడతాను.